అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీంట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ 2లో ఫైండ్ ఇంటిగ్రల్ 0 to 2 e power x dx as a limit of sum, as a limit of sum. ఓకేనా. సొల్యూషన్లో 0 to 2 e power x dx మనకు జనరల్ ఫామ్ రాసుకుంటున్నాను. దీన్ని రాయొచ్చు ఇక్కడ దీన్ని లిమిట్ n tending to infinity 1/n sigma I is equal to 1 to np f of I by n. ఓకేనా. ఈ జనరల్ ఫామ్తో మనం ఈక్వేట్ చేసామనుకోండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, అండ్ fx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x అవుతుంది. ఓకేనా. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ n tending to infinity 1/n లిమిట్ n tending to infinity 1/n సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to p అంటే 2 కాబట్టి ఎంత 2n అండ్ x ప్లేస్లో I by n రాయాలి, అంటే ఈ పవర్ I by n. ఓకేనా. ఈ సిరీస్ని మళ్ళీ మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ n tending to infinity 1/n సిగ్మా అవసరం లేదు, ఇంకా ఓపెన్ చేసేయండి, సిరీస్ని ఓపెన్ చేయండి. సిరీస్ని ఓపెన్ చేస్తే I బదులుగా 1, 2, 3 వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్తే ఈ పవర్ 1/n ప్లస్ ఈ పవర్ 2/n ప్లస్ ఈ పవర్ 3/n ప్లస్ సో ఆన్ ప్లస్ ఈ పవర్ I నుంచి ఎక్కడి వరకు 1 నుంచి ఎక్కడి వరకు 2n వరకు, అంటే 2n/n. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక జీపీలో ఉంది. దీంతో డివిజన్ చేయండి, ఈ పవర్ 1/n వస్తుంది, అంతేనా. దిస్ ఈజ్ జీపీ విత్ ఫస్ట్ టర్మ్ ఈ పవర్ 1/n, అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1/n, కామన్ రేషియో కూడా ఈ పవర్ 1/n. అర్థమవుతుందా. దాని ఫార్ములా ఏమిటనుకున్నాం మనం, లిమిట్ n tending to infinity 1/n. దీని ఫార్ములా ఏంటి, a ఇంటూ r to the power of n minus 1 కదా, r to the power of n సారీ a ఇంటూ a అంటే ఫస్ట్ టర్మ్ 1/n ఇంటూ a ఇంటూ r to the power of n, r అంటే ఇక్కడ ఎంత e to the power of 1/n to the power of n టర్మ్స్, ఇది 2n టర్మ్స్, 2n minus 1 by r to the power of n minus 1, r to the power of r minus 1 అంటే e to the power of 1/n minus 1. ఈ ఫార్ములాకి మనకి వచ్చింది. జీపీ ఫార్ములా అప్లై చేసామంటే అర్థమవుతుందా. సో దీన్ని బయటికి తీసుకొచ్చండి, లిమిట్ n tending to infinity 1/n ఇంటూ ఈ పవర్ 1/n ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 1/n 2n, n క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ఈ స్క్వేర్ మైనస్ 1 మిగులుతుంది, కింద ఈ పవర్ 1/n మైనస్ 1 మిగులుతుంది. ఓకేనా. ఇది సెపరేట్ చేశాను.
ఈ ఎన్ ఉంది కదా, ఈ ఎన్ దీనికి ఎందుకు తీసుకొచ్చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ e పవర్ 1/n e స్క్వేర్ మైనస్ 1 బై ఇది e పవర్ 1/n మైనస్ 1. ఈ n ఉంది కదా 1/n ఉంది, ఈ n కిందకి తీసుకొచ్చేది ఏమవుతుంది, 1/n అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే e టు ద పవర్ ఆఫ్ n బై ఇన్ఫినిటీ, e టు ద పవర్ ఆఫ్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే 1/n ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ పవర్ 0 ఎంత అవుతుంది, 1. సిన్స్ ఇక్కడ రాసుకోండి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ e పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇక్కడ లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అప్లై చేసాం అనుకోండి, n టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే 1/n ఎక్కడికి వెళ్తుంది, 0కి. ఇక్కడ సెపరేట్ చేసి రాస్తున్నాం చూడండి. లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే 1/n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంతేనా? అంటే 1/n టెండింగ్ టు 0 అయితే e పవర్ 1/n మైనస్ 1/n ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 0 అవ్వాలి. ఎందుకని, లిమిట్ x టెండింగ్ టు 0 e పవర్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత, మనకు 0 కదా, 1 అవ్వాలి. సారీ, ఇది 1 అవ్వాలి. అర్థమవుతుందా? ఈ ఫార్ములా ప్రకారం అర్థమవుతుందా? ఇందాక ఫార్ములా చెప్పాను కదా. సో ఇది ఏమవుతుంది, 1కి అవుతుంది. ఇది ఈ స్క్వేర్ మైనస్ 1 బై ఇది ఏమవుతుంది, బై దిస్ ఫార్ములా ఇది 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇది అవుతుంది, ఈ స్క్వేర్ మైనస్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఎగ్జాంపుల్లో సెకండ్ క్వశ్చన్ ఇది. ఓకే, 2-3 సార్లు ప్రాక్టీస్